శిథిలావస్థకు చేరిన హాతీరాంజీ మఠం కూల్చివేత పట్ల దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పురాతనమైన హాతీరాంజీ మఠంను కూల్చకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరమ్మతులు చేపట్టి యథావిధిగా కొనసాగించాలని 25వ డివిజన్ కార్పొరేటర్ నరసింహ కోరారు. దేవాదాయ శాఖ అధికారులు ఆ భవనాన్ని కూల్చివేయాలని నిర్ణయం తీసుకోవటం సరైంది కాదని, భవనానికి మరమ్మతులు చేసి యథావిధిగా కొనసాగించాలని ఆయన కోరుతున్నారు. 25వ డివిజన్ కార్పొరేటర్ నరసింహ ఆధ్వర్యంలో దుకాణదారులు పరిపాలనా అధికారి డిప్యూటీ కలెక్టర్ బాపిరెడ్డిని కలిసి దీనిపై వినతి పత్రం ఇచ్చారు. ఈ భవనంలో సుమారు 150 మంది స్థానికులు దుకాణాలను అద్దెకు తీసుకొని జీవనం సాగిస్తున్నారని, వారి పొట్ట కొట్టకూడదని విజ్ఞప్తి చేశారు. మరి చేయాలి ఏదో ఎవరో కార్పొరేట్ దగ్గర ఇంకో దగ్గర అప్పు చేసుకుని ఏదో చేయాలి కదా. మఠానికి ఎట్లా వస్తుంది అని తర్వాత ఖాళీ సరే జరిగిపోయింది. అల్టిమేట్ గా వాళ్ళకి కార్పొరేషన్ ఏంటన్నా వాళ్ళు ఎట్లయినా కాపాడుకోవాల్సిన పని నాది. ఈ గాంధీ రోడ్లో అత్యంత ప్రాచీనమైన హాతీరాంజీ మఠం హెడ్ ఆఫీస్ ఇది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ హెడ్ ఆఫీసు పాతకాలం నాటి కట్టడం ఇది స్థానిక ఎస్వే స్కూల్, ఇప్పుడు ఎస్పీ గారు ఆఫీసు, ఇవన్నీ కూడా ఒక సమకాలికమైన సమయాల్లో కట్టిన బిల్డింగ్స్. ఇవన్నీ కూడా దేవస్థానం వాళ్ళు చక్కగా మెయింటైన్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా ఎస్పీ ఆఫీస్ రన్ అవుతుంది అక్కడ. ఈ హాతీరాంజీ మఠానికి సంబంధించిన వాళ్ళు దీన్ని సరిగా మెయింటెనెన్స్ చేసుకోలేక బిల్డింగ్ పాక్షికంగా దెబ్బతినింది అంతే. ఇప్పుడు కూడా ఈ బిల్డింగ్కి ఇంకా ఒక 500 ఏళ్ళు సజీవంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. పైన ఉన్న ఎటువంటి కార్యక్రమాలు మీరు పైన చూస్తే ఎటువంటి కార్యక్రమాలు పైన రన్ అవ్వట్లేదు. ఆ పైన కూడా శిథిలమైపోయినాయి. వాటిని క్లీన్ చేస్తే హ్యాపీగా మఠం ఇంకొక 500 ఏళ్ళు వర్ధిల్లుతుంది. కానీ ఎలికిని పట్టండి అని సామెత మర్చిపోయి వీళ్ళు ఏకంగా కూడా ఇంటినే కాల్ చేసే ప్రక్రియకి ఇప్పుడు పూనుకున్నారు. ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఇక్కడ హాతీరాంజీ మఠానికి సంబంధించిన షాపులోళ్ళు కానీ ప్రత్యక్షంగా దాదాపుగా 300 మంది ఉన్నారు, పరోక్షంగా దాదాపు ఒక 200 మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి ఈ బిల్డింగ్ కూలదోసే ప్రక్రియలో భాగంగా వీళ్ళందరినీ కూడా ఖాళీ చేయించే పనికి నిన్నటాలించి ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఇది స్థానిక శాసనసభ్యుల దృష్టికి కూడా తీసుకెళ్ళాం. త్వరలో ఆయన దీనిపైన ప్రత్యక్షంగా మాట్లాడతానని కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మఠం అధికారులు మేము కోరేది ఒకటే, దయచేసి ఎక్కడ డెమాలిషన్ చేయాలో అక్కడ చేసుకోండి, లేదా వాటిని రిపేర్ చేసుకోండి. అంతేగాని రిపేర్ల పేరుతో ఇటువంటి 500 మంది వ్యాపారస్తుల కొట్టొద్దండి. అది కూడా మీకు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ గాంధీ రోడ్డు ఈ పూల మార్కెట్ కాడ ఉన్న షాపులు మాత్రమే పూర్తిగా స్థానికులవి. మిగిలిన వాళ్ళందరూ కూడా తిరుపతిలో వ్యాపారాలు చేసుకున్న వాళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చి నివసిస్తున్న వారే. కాబట్టి స్థానికుల కడుపు కొట్టద్దండి, వాళ్ళ వ్యాపారాలను దెబ్బతీయద్దండి.